తెలంగాణ భూమి అనేక వీరగాథలకు త్యాగాలకు నిలయం. ఆ భూమిలో ఆదివాసీ సమాజం ఆరాధించే అత్యంత పవిత్రమైన దేవతలు సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారలమ్మ లేదా సారక్క. వీరినే సమ్మక్క సారక్కలు అంటారు. వారి కథ కేవలం ఒక పురాతన కథ మాత్రమే కాదు, అది తెలంగాణ ఆదివాసీ సమాజం యొక్క స్వాతంత్ర పోరాటం, న్యాయం కోసం పోరాటం, అలాగే అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వీర మహిళల యొక్క గాథ. పదండి ఆ కథను తెలుసుకుందాం, వారి గాథను విందాం. చాలా శతాబ్దాల క్రితం దట్టమైన అడవులతో నిండినటువంటి ఎత్తూర్ నగరం సమీపంలోని మేడారం ప్రాంతంలో కోయ తెగకు చెందినటువంటి ఓ గిరిజన వేటగాడు అడవిలో వేటకు వెళ్ళాడు. సాయంత్రం కావస్తున్న సమయంలో అతను ఓ పులి గుహ దగ్గరకు వచ్చాడు. అక్కడ అతను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. ఒక చిన్న ఆడపిల్ల, పసిపిల్ల పులితో కలిసి ఆడుకుంటుంది. ఆ పిల్ల అసాధారణమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆ వేటగాడు ఆ పిల్లను జాగ్రత్తగా ఎత్తుకుని తన గ్రామానికి తీసుకొచ్చాడు. గ్రామ పెద్దలు, గురువులు ఆ బాలికలో దైవిక శక్తులు ఉన్నాయని గ్రహించారు. వారు ఆ బాలికకు సమ్మక్క అని పేరు పెట్టారు. ఆ పేరు యొక్క అర్థం శక్తివంతురాలు అని. సమ్మక్క ఎదిగే కొద్దీ ఆమె అసాధారణమైనటువంటి బుద్ధి, సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించింది. ఆమె ఆదివాసీ సంస్కృతిని, వారి జీవన విధానాన్ని, అడవి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుంది. చిన్న వయసులోనే ఆమె వేటాడటం, యుద్ధ నైపుణ్యాలు మరియు ప్రజా నాయకత్వాన్ని నేర్చుకుంది. అయితే తాను పెరిగి పెద్ద అయింది. యవ్వన దశకు చేరుకునే సమయానికి ఆమె అసాధారణ సౌందర్యం, తెలివితేటలు అందరినీ ఆకర్షించాయి. ఇక అప్పటికే మేడారం ప్రాంతానికి పాలకుడైనటువంటి పగిడిద్దరాజు అనే శక్తివంతమైన గిరిజన యోధుడు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. పగిడిద్దరాజు ఆ కోయ తెగకు చెందినటువంటి ఓ గొప్ప నాయకుడు, ధైర్యవంతుడు, అలాగే ప్రజలు మెచ్చినవాడు. వారి వివాహం అద్భుతమైంది. సమ్మక్క మరియు పగిడిద్దరాజు కలిసి తమ ప్రజలను న్యాయంతోనూ కరుణతోనూ పాలించారు. వారికి 3 పిల్లలు జన్మించారు. కుమారుడు పేరు జంపన్న, కుమార్తె పేరు సారలమ్మ, అలాగే ఇంకో కుమార్తె నాగులమ్మ. ముగ్గురు కూడా తమ తల్లిదండ్రుల గుణాలను వారసత్వంగా పొందారు. సారలమ్మ అంటే సారక్క ముఖ్యంగా తన తల్లిని పోలి ఉంది. ఆమెకు అన్ని తల్లి పోలికలనే అనేవారు. అదే తేజస్సు, అదే సాహసం, అదే ప్రజాప్రేమ. తల్లి కూతురు కలిసి ఆదివాసీ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అయితే పగిడిద్దరాజు మరణించిన తరువాత సమ్మక్క తన ప్రజలకు నాయకురాలుగా బాధ్యతలు చేపట్టింది. ఆమె పాలనా కాలం ఆదివాసీ చరిత్రలోనే ఒక స్వర్ణ యుగంగా మారింది. ఆమె కేవలం పాలకురాలు మాత్రమే కాదు, తల్లిగా, తండ్రిగా, మార్గదర్శిగా, నాయకురాలుగా, రక్షకురాలుగా ఉంది. అయితే సమ్మక్క తన ప్రజలకు న్యాయపరమైన పాలన అందించింది. అడవిలో దొరికే అన్ని వనరుల్ని కాపాడింది, రక్షించింది. తెగల మధ్య సామరస్యాన్ని పెంచింది. ఆదివాసీ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడింది. బలహీనుల్ని, అనాథులను పెంచింది. ప్రకృతి పూజను, పర్యావరణ సంరక్షణను ఎంతగానో ప్రోత్సహించింది. తన పరిపాలనా కాలంలో మేడారం ప్రాంతం వర్ధిల్లింది. ప్రజలు సంతోషంగా, శాంతియుతంగానూ జీవించారు. తన యొక్క పరిపాలనా కాలంలో మేడారం ప్రాంతం వర్ధిల్లింది. ప్రజలు సంతోషంగా, శాంతియుతంగానూ జీవించారు. సమ్మక్క ధర్మం, సత్యం, న్యాయం వీటన్నింటి యొక్క సజీవ ప్రతీక. తన యొక్క పాలన ఆదివాసీలకు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అయితే 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు వారన్గల్, ఓరుగల్లు నుండి విస్తారమైన ప్రాంతాలను పాలించారు. వారి సామ్రాజ్యం అభివృద్ధి చెందుతూ
ఆదివాసీ ప్రాంతాల వరకు విస్తరించింది. కాకతీయ రాజులు తమ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా పన్నులు వసూలు చేయాలి అనుకున్నారు. కాకతీయ అధికారులు మేడారం చేరుకుని సమ్మక్క మరియు తన యొక్క ప్రజల నుండి భారీ పన్నులైతే డిమాండ్ చేశారు. కానీ ఆదివాసీ సమాజం వ్యవసాయం చేయదు, వ్యాపారమూ చేయదు. వారు అడవుల్లో స్వేచ్ఛగా జీవించేవారు. ప్రకృతితోనే సామరస్యంగా ఉంటారు. పన్నుల్ని చెల్లించడం అనేది వారి జీవన విధానానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే వారి జీవనం పూర్తిగా అడవితోనే ఆధారపడి ఉంది. సమ్మక్క కాకతీయ అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడింది. తాను వివరించింది, మేము అడవిలో బ్రతికే వాళ్ళం, అడవి బిడ్డలం. భూమి మాది కాదు, మేము భూమికి చెందినవారం. మీరు కోరుతున్న బంగారం, ధనం అదేమీ మా వద్ద లేవు. మేము శాంతియుతంగా జీవిస్తున్నాం. మా పైన పన్నులు విధించవద్దు. కానీ కాకతీయ అధికారులు తన మాట వినలేదు. వారు బలవంతంగా పన్నులు వసూలు చేయాలని ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా సమ్మక్క గట్టిగా నిలబడింది. కాకతీయ అధికారుల అణచివేత రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. వారు గ్రామాల్లో లూటీ చేశారు, ప్రజలు చిత్రహింసలకు గురి చేశారు, మహిళల్ని అవమానించారు. చివరికి ఆ సమ్మక్క ఓపికను కోల్పోయింది. ఆమె తన ప్రజలందరినీ సమావేశపరిచింది. మన స్వాతంత్రం మనది, మన భూమి కూడా మనది, ఈ అడవి కూడా మనది, మన గౌరవం మనది. ఈ అన్యాయాన్ని మనం సహించలేం. మనం పోరాడాలి లేదా చనిపోవాలి, కానీ బానిసలుగా మాత్రం జీవించలేం అని గట్టిగా ప్రకటించింది. తన పిలుపుకు లక్షలాది ఆదివాసీలు స్పందించారు. కోయ, కొండారెడ్డి, లంబాడి మరియు ఇతర తెగల ప్రజలు సమ్మక్క నాయకత్వంలో ఏకమయ్యారు. సారలమ్మ తన తల్లి పక్కనే యోధురాలుగా నిలిచింది. జంపన్న కూడా ఆ సైన్యానికి నాయకత్వాన్ని వహించాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక స్వాతంత్ర పోరాటం, న్యాయం కోసం పోరాటం, ఆత్మగౌరవం కోసం పోరాటం. కాకతీయ రాజు తన శక్తివంతమైన సైన్యాన్ని సమ్మక్క మీదకు పంపించాడు. ఆ సైన్యంలో వేలాది సైనికులు, ఏనుగులు, గుర్రాలు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీలకు వారి ధైర్యం, అడవి జ్ఞానం మరియు స్వాతంత్ర తపన ఉన్నాయి. మేడారం సమీపంలోని సంప్రన్ నగరం, అలీసాగర్ తీరాల వద్ద ఓ భయంకరమైన యుద్ధం జరిగింది. సమ్మక్క మరియు సారలమ్మ ఆ యుద్ధ భూమిలో పులుల్లా పోరాడారు. వారి తేజస్సు, వారి సాహసం శత్రువులు కూడా ఆశ్చర్యపరిచింది. జంపన్న గొప్ప వీరత్వాన్ని చూపించాడు. ఎంతో వీరత్వంతో పోరాడాడు. అతను శత్రు సైన్యంలో భారీ నష్టాన్ని కలిగించాడు. కానీ చివరికి అసమాన యుద్ధంలో అతను వీర మరణాన్ని పొందాడు. తన కుమారుడు మరణం చూసిన సమ్మక్క మరింత భయంకరంగా పోరాడింది. ఇక సారలమ్మ అంటే సారక్క కూడా తన సోదరుని యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె శత్రుసేనలోకి లోతుగా చొచ్చుకెళ్ళింది. ఆమె అసాధారణ శౌర్యాన్ని చూసి శత్రువులు కూడా హడలిపోయారు. కానీ చివరికి తాను కూడా తీవ్రంగా గాయపడింది. గాయాలతో ఆమె కాక్షల నది అంటే కాకతీయ నదులు అంటారు అక్కడ వరకు చేరుకుంది. అక్కడ ఆమె నీటిలోకి అదృశ్యమైంది. రక్తంతో ఆ నది ఎర్రగా మారింది. తన కుమారుడు మరియు కుమార్తె ఇద్దరూ వీరమరణం పొందిన తరువాత సమ్మక్క ఒంటరిగానే తన పోరాటాన్ని కొనసాగించింది. ఆమె చుట్టూ శత్రు సైనికులు చుట్టుముట్టారు. కానీ ఆ సమ్మక్క లొంగిపోలేదు. ఆమె ఆఖరి శ్వాస వరకు పోరాడింది. తీవ్ర గాయాలతో సమ్మక్క జ్యేష్ఠ గుట్ట, ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలుస్తారు, అటువైపుగా వెళ్ళింది. ప్రజల ప్రకారం ఆమె అక్కడ ఉండే భూమిలో అదృశ్యమైంది. శరీరం కరిగిపోయింది అన్నారు. కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా మిగిలింది. మరికొందరు చెప్పేది ఏంటంటే ఆమె ఓ కొండపైన కూర్చొని గాయాలతో తన ప్రజల కోసం ప్రార్థిస్తూ తన శరీరాన్ని వదిలింది అని. అయితే సమ్మక్క యొక్క చివరి మాటలు, నేను వెళ్తున్నాను
కానీ నేను ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను. మీరు నన్ను ప్రార్థించినప్పుడు నేను వస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ కోరికలు కూడా నెరవేరుస్తాను అంతే. అయితే సమ్మక్క మరియు సారక్కలు అదృశ్యమైన తరువాత ఆదివాసీ ప్రజలు గొప్ప దుఃఖంలో మునిగిపోయారు. కాకతీయులు ఆ యుద్ధంలో గెలిచారు. ఆ అమాయకపు ఆదివాసీలు ఓడిపోయారు. అయినా సరే ఆ ఆదివాసీ ప్రజలు తమ నాయకురాళ్లను మర్చిపోలేదు. వారు నమ్మారు, సమ్మక్క మరియు సారలమ్మ అంటే సారక్క వారు మరణించలేదు, వారు దేవతలుగా మారారు అని వారు దృఢంగా నమ్మారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం ఆదివాసీలు మేడారం చేరుకుని సమ్మక్క సారక్కలకు పూజలు చేయటం ప్రారంభించారు. ఈ సాంప్రదాయం కాలక్రమేణా భారీ జాతరగా మారింది. సమ్మక్క సారక్కల జాతర లేదా మేడారం జాతరగా రూపాంతరం చెందింది. ఈ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా తరువాత రెండో అతిపెద్ద సమావేశంగా మారింది. లక్షలాది మంది భక్తులు 4 రోజుల పాటు మేడారం చేరుకుంటారు. ఈ మేడారం జాతర మాఘశుద్ధ పూర్ణిమ నాటికి జరుగుతుంది. ఈ మేడారం జాతర 4 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే ఈ మేడారం జాతరలో ప్రధానంగా కొన్ని ఆచారాలు ఉన్నాయి. బంగారు పూజ. భక్తులు బంగారం, వెండి లేదా బెల్లం సమ్మక్క సారక్క దేవతలకు వాటిని అర్పిస్తారు. ఇది వారి మొక్కుకు భక్తిగా ఉంటుంది. రెండవది గుట్ట ఎక్కడం. భక్తులు జ్యేష్ఠ గుట్ట అంటే సమ్మక్క గుట్ట మరియు చిలుక గుట్ట అంటే సారక్క గుట్టను ఎక్కుతారు. జందలు మోయటం. భక్తులు నీటితో నిండినటువంటి కుండలు అంటే జందలు తలపైన మోస్తూ నడుస్తూ ఉంటారు. ఇది త్యాగం మరియు భక్తి యొక్క చిహ్నంగా ఉంటుంది. భక్తులు జై సమ్మక్క, జై సారక్క, జై జంపన్న, జై పగిడిద్ద రాజా అని అరుస్తూ ఉంటారు, నినాదాలు చేస్తారు. ఇక కాక్షాల గద్ద దర్శనం. సారలమ్మ అదృశ్యమైనటువంటి స్థలం వద్ద ఆ భక్తులు పూజలు చేస్తారు. ఈ విధంగా ఈ జాతరలో ప్రధానమైన ఆచారాలు ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే సమ్మక్క సారక్క కేవలం దేవతలు మాత్రమే కాదు, వారు ఆదివాసీ స్త్రీ యొక్క శక్తి, న్యాయం, త్యాగం యొక్క చిహ్నాలు. స్త్రీ శక్తి. సమ్మక్క మరియు సారక్క స్త్రీ శక్తి యొక్క సర్వోత్తమ ఉదాహరణలు. వారు తల్లిగాను, యోధులుగాను, నాయకురాలుగాను నిలిచారు. వారి పూజలో కుల, మత, ధనభేదాలు ఉండవు. అందరూ సమానంగా సమ్మక్క ముందు నిలుస్తారు. జాతర అడవుల మధ్య జరుగుతుంది కాబట్టి ఇది ప్రకృతితో సామరస్యాన్ని నొక్కి చెప్తుంది. సమ్మక్క సారక్క తమ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం శాశ్వతమైనది. అయితే దీనిలోని సాంస్కృతిక ప్రాముఖ్యత విషయానికి వస్తే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి, వారి సాంప్రదాయాల యొక్క జీవిత ప్రదర్శన. వివిధ తెగలు, వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ కలుస్తారు. సమ్మక్క కథ తరతరాలుగా కూడా పాటలు మరియు నృత్యాల ద్వారా సంరక్షింపబడింది. నేడు సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. ప్రతి జాతరకు 1 నుండి 2 కోట్ల మంది భక్తులు వస్తారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. రైల్వే అలాగే రవాణా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. భద్రత, ఆరోగ్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ జాతరను జాతీయ జాతరగా ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సమ్మక్క సారక్క మహిళల కోసం ప్రేరణ. వారు నిరూపించారు మహిళలు నాయకురాళ్ళు అలాగే యోధులు కావచ్చని. వారి కథ ఆదివాసీ స్వాతంత్రం, హక్కుల కోసం పోరాటానికి ఓ గొప్ప ఉదాహరణ. అణచివేతకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడటం వారు నేర్పిన పాఠం. ఆదివాసీ యువత వారి సంస్కృతి పట్ల గర్వంగా ఉండేలా ప్రేరేపిస్తారు. మేడారం జాతర ఆ ప్రాంతానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా తెస్తుంది. స్థానిక వ్యాపారులకు ఆదాయం, అలాగే ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం. ఈ జాతర కాలంలో
మొత్తం ప్రాంతం కూడా సజీవంగా మారుతుంది. వేలాది దుకాణాలు, ఆహార విక్రయ కేంద్రాలు, పూజా సామగ్రి అమ్మకాలు జరుగుతాయి. సమ్మక్క సారలమ్మ వారసత్వం తరతరాలుగా కొనసాగుతుంది. ఇక విద్య విషయానికి వస్తే పాఠశాలలు, కళాశాలలు వారి కథ బోధించబడుతుంది. నాటకాలు, సినిమాలు, పాటలు, పుస్తకాలు వారి గాథను తెలియచేస్తున్నాయి. వారి పేరు మీద ప్రధాన రోడ్లు, భవనాలు, యోజనలు ఉన్నాయి. లక్షలాది మంది వారిని దైవంగా పూజిస్తున్నారు. సమ్మక్క సారక్కల కథ కేవలం ఓ కథ కాదు, అది ఆదివాసీ స్వాతంత్రం, స్త్రీ శక్తి, న్యాయం మరియు త్యాగానికి జీవంత ప్రతీక. అణచివేతకు తలవంచకుండా పోరాడినటువంటి ఈ తల్లి కూతురు తెలంగాణ గిరిజనుల యొక్క ఆత్మగౌరవానికి ఓ చిహ్నంగా నిలిచారు. అడవులే ఆలయంగా, ప్రజలే భక్తులుగా మారిన ఈ విశ్వాసం నేటికి జీవిస్తుంది. సమ్మక్క అడవుల్లో అదృశ్యమైనా సరే తన ఆత్మ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. న్యాయం కోసం నిలబడితే దేవతలుగా మారవచ్చని సమ్మక్క సారక్కల జీవితం మనకు నేర్పుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సమ్మక్క సారక్కల యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.